నిరుద్యోగుల ఆశలపై హైకోర్టు అయితే నీళ్లు జల్లిందని చెప్పుకోవచ్చు. ఏదైతే టీజీపీఎస్సీ సింగిల్ బెంచ్ సంబంధించి డివిజన్ బెంచ్ పోయిందో దానికి సంబంధించి ఈరోజు తీర్పు కూడా రావడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న సింధురెడ్డి ఉన్నారు మనతో పాటు. చెప్పండి అమ్మా, ఏంటి సింగిల్ బెంచ్ డివిజన్ని ఇచ్చిన తీర్పుని డివిజనల్ బెంచ్ అయితే స్టే ఇచ్చింది, ఏం చెప్పదలుచుకున్నారు? మరి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది, బట్ స్టిల్ ఇంకా హోప్ కూడా మిగిలే ఉంది మాకు. ఎందుకంటే October 16th ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు మా వర్షన్ చెప్పుకునే ఛాన్స్ కూడా మాకు వస్తుంది కదా. సో దాని మీద మాకైతే హోప్స్ ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం డీప్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఈవెన్ జడ్జికి కూడా అర్థమవుతుంది అని నమ్ముతున్నాం. ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ గమనిస్తే కొంచెం పైన ఆర్గ్యుమెంట్సే జరిగినాయి. అసలు ఏంటి ఇష్యూ అని తెలుసుకునే దాంట్లోనే జడ్జి గారు ఇన్వాల్వ్ అయినారు. కానీ అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏంటి అసలు ప్రొసీజరల్ ప్రాబ్లం అంటున్నాం కదా, ఏంటి అది ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది, లేకపోతే దానివల్ల జరిగింది ఏంటి అనే దాంట్లోకి ఇంకా ఇవాళ జడ్జి గారు వెళ్ళలేదు. సో వన్స్ అట్లాంటివన్నీ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత జడ్జికి కూడా అర్థమవుతుంది అనేది వీఆర్ బిలీవింగ్ ఇన్ ఇట్. ఇప్పటికే మొన్న పేరెంట్స్ కానీ గ్రూప్ 1 ర్యాంకర్స్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. కొందరు కావాలని రాని వాళ్ళు బాధతోని మా మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది, ఇది చాలా తప్పు, మేము కోర్టుకు వెళ్తే వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నిజంగా ఆ బాధతో వేరు లేకపోతే ఏంటి, అసలు మీకున్న డౌట్స్ ఏంటి? అసలు డెఫినెట్గా ఇర్రెగ్యులారిటీస్ ఉంటేనే మేము కోర్టుకు వెళ్తాం కదండి. ఇప్పుడు ఇర్రెగ్యులారిటీస్ లేకపోతే కోర్టు కేసుని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఫస్ట్ అండ్ బేసిక్ పాయింట్ అక్కడ ఉన్నాయి కాబట్టి కోర్టు దాన్ని ఆ పిటిషన్ని కంటిన్యూ చేసింది. అన్ని నెలలు ఆర్గ్యుమెంట్స్ విన్నారు, అంత 222 పేజెస్ ఆర్డర్ కాపీ ఇచ్చారు కదా. అవేమి లేకపోతే అసలు కేసే నిలబడకపోతుండే కదా. నిలబడ్డది అంటే మా అనుమానాలు ఎంతో కొంత నిజం ఉన్నది, మొత్తం లేకపోయినా ఎంతో కొంత నిజమైతున్నది. అండ్ మోర్ ఆఫ్ మేము ఫోకస్ చేసింది ఎక్కడంటే ప్రొసీజరల్ వేస్ మీద. అసలు ఎవాల్యుయేషన్ ప్రొసీజర్ ఎట్లా ఉండింది, అసలు ఎగ్జామ్ కండక్ట్ చేసిన ప్రొసీజర్ ఎట్లా ఉండింది, దాంట్లో మాకు డౌట్స్ ఉండే కాబట్టి దాని మీద మేము క్వశ్చన్ చేసాము. దాని మీద మాకు టీజీపీఎస్సీ నుంచి ఆన్సర్ కూడా రాలేదు కదా. టీజీపీఎస్సీ నుంచి ఎట్లాంటి ఎవిడెన్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ ఈరోజు ఆర్గ్యుమెంట్స్లో కూడా వాళ్ళు మేజర్గా ఫోకస్ చేసింది ఏంటి అని అంటే 14 years అవత వచ్చింది కదా గ్రూప్ 1. సో దాన్ని ఇట్లా అడ్డుకుంటే ఎట్లా అనే విధంగానే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేశారు. కానీ వాళ్ళు మేము ప్రొసీజరల్ ల్యాప్సెస్ చేయలేదు అని ఎక్కడ చెప్పారా? ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. ఒకవేళ చెప్పేదంటే సింగిల్ జడ్జి దగ్గర అట్లాంటి ఆర్డర్ రాకపోతుండే కదా. సో ఇందులో ఖచ్చితంగా ఏదో జరిగి ఉండుంటుంది బ్యాక్గ్రౌండ్ అనేదైతే మాకు అనిపిస్తోంది. ఎందుకంటే డెఫినెట్గా ఇట్లా మా మొత్తం వన్ సైడెడ్ ఉన్న జడ్జిమెంట్ని ఇవాళ కొంచెం బయాస్డ్గా అనిపించేసరికి మాకు కొంచెము రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేసే క్యాపబిలిటీ తనకు ఉంటుంది కాబట్టి ఆయన చేసిన ప్రీవియస్ పనుల వల్ల అట్లాంటి అనుమానాలు కలుగుతున్నాయి. బట్ ఇట్స్ ఓకే, వి స్టిల్ బిలీవ్ ఇన్ జ్యుడిషియరీ. ఖచ్చితంగా October 16th జరిగే ఆర్గ్యుమెంట్స్లో మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. టీజీపీఎస్సీ సెంటిమెంట్ ప్లే చేస్తుందని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు? 14 years తర్వాత మేము ఎగ్జామ్ పెట్టాము, ఖచ్చితంగా మేము చాలా వరకు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసామని చెప్పేసి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. సో కేవలం సెంటిమెంట్ ఆధారంగా డివిజన్ బెంచ్లో కోర్టులో కేసు గెలవాలని ఏమైనా ప్రయత్నం చేస్తుందా టీజీపీఎస్సీ? ఈరోజు అట్లాగే అనిపించింది. ఇఫ్ నాట్ ఇప్పుడు ఒకవేళ సెంటిమెంట్ ఆధారంగా కాకపోతే 14 years తర్వాత వచ్చిన దాని గురించి అంటే అదే 14 years తర్వాత వచ్చిన ఎగ్జామ్నే కదా అందరూ రాసింది. సో అందరికీ కరెక్ట్గా ఉండాలి కదా న్యాయం అనేది. వాళ్ళ సైడ్ మాత్రమే 14 years సెంటిమెంట్ ఎందుకు, మరి మా సైడ్ అవసరం లేదా 14 years? మేము కూడా 14 years కష్టపడ్డాం కదా. ఈవెన్ జడ్జి గారు కూడా కోట్ చేశారు, ఇట్లాంటి ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ లేదు అని ఆర్డర్లో ఉంది అన్నప్పుడు అవి చాలా పెద్ద పదాలు. అంత పెద్ద పదాలు ఇండిపెండెంట్ బాడీ మీద యూజ్ చేశారు అనే దానిపైన జడ్జి గారు కూడా ఆలోచిస్తున్నారు. ఆయన జడ్జి గారు కూడా అవుట్ రైట్గా లేదు ఇది డిస్మిస్ చేస్తా అనేది కాదు, ఎస్ సస్పెండ్ చేశారు, బట్ స్టిల్ దాన్ని మళ్ళీ దాంట్లో ఎందుకు అట్లా వచ్చింది అనే దానిపైన కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తా అన్నారు కదా. సో మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఇది వీళ్ళు. ఎందుకంటే మీరు గమనించి ఉంటే గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ క్లబ్లో, కానీ అక్కడ 563 మంది ప్రజెంట్ అవ్వలేదు. మేము అందరని మేము ఎప్పుడు ఎవ్వరు కూడా అనలేదు. ఉండొచ్చు ఒకరో ఇద్దరో ముగ్గురో ఎంతో మంది ఉండొచ్చు, వాళ్ళ వల్ల అందరికీ నష్టమే కదా. అటు వాళ్ళకి నష్టం, ఇటు మాకు నష్టం కదా. దాన్ని కదా మేము ఎత్తి చూపేది, దాని మీద కదా యాక్షన్ ఉండాల్సింది. అట్లాంటిది లేకుండా అందరినీ తీసుకొచ్చి ఎమోషనల్ వేలో డ్రైవ్ చేస్తా ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ అంటే కుదరదు. మరి అదే ఇది వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత ప్రొయాక్టివ్గా కేసుని డీల్ చేశారు, ఎంత ప్రొయాక్టివ్గా జడ్జిమెంట్ వాళ్ళ ప్రకారం రావాలని ఎంత ఎఫర్ట్ పెట్టారనేది మాకు తెలుసు. కల్లారా నేను కూడా చూసిన. మా ముందే లాయర్ గారికి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు గెలవాలని రేవంత్ రెడ్డి గారు ఆనాడు మాట్లాడారు. అంటే మరి ఈరోజు ఈ 563 మెంబర్స్కి న్యాయం ఇది కరెక్ట్ అంటే వాళ్ళు కూడా అదే అంటున్నారు, మీ వెనకాల కేటీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ ఉన్నది అని చెప్పేసి. మళ్ళీ ఇంకొకటి 3 కోట్లకు సంబంధించిన ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రత్యేకమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నారు. 3 కోట్లు ఎవరు తెచ్చిస్తే ఎవరు చూస్తారు, ఎవరికి ఇచ్చామేమని చెప్పేసి కూడా పేరెంట్స్ కానీ లేకపోతే ర్యాంకర్స్ కానీ ప్రశ్నిస్తున్నారు. నిజంగా వాళ్ళు అన్నట్టు కేటీఆర్ కానీ లేకపోతే ఇంకెవరు ఉన్నారా మీ వెనకాల?
ఎవరు లేరండి. ఎవరినో మా వెనకాల పెట్టుకొని మేము ముందు నడవాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పటి వరకు కూడా నిరుద్యోగానికి సంబంధించిన ఏదైనా ఇండిపెండెంట్గా విద్యార్థులందరూ కలిసి కొట్లాడుకొని చేసుకున్నవి ఏదైనా కానీ ఎవరో ఉండి డ్రైవ్ చేస్తే మేము ఇప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇంకెవరైనా కాంగ్రెస్ నాయకులు చెప్పి మీరు ఇది చేయండి అంటే చేయాల్సిన అవసరం వీళ్ళకేంటి, నిరుద్యోగులకు ఏంటి? ఫస్ట్ పాయింట్ మాకేం అవసరం, మాకు తెలుసు కదా హూ ఈజ్ హూ, లైక్ ఎవరు ఎట్లా చెప్తున్నారు, వాళ్ళ లాభం కోసం చెప్తున్నారా మా లాభం కోసం చెప్తున్నారా అనేది మేము ఖచ్చితంగా టాలీ చేసుకోగలుగుతాం కదా. ఇట్స్ నాట్ దట్ బ్లైండ్గా వాళ్ళ మాటలు వింటే మాకేమొస్తుంది, రేపు పొద్దున మాకేమన్నా ఇస్తారా వచ్చి, లేకపోతే మాకు ఉద్యోగాలు ఏమన్నా ఇస్తారా, మేము చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి. అది తప్పు, 100% తప్పు. వాళ్ళు మాట్లాడేది ఎందుకంటే కేవలం డైవర్షన్, అట్లా అనేస్తే అయిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది, కొంచెం ఇష్యూ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అసలు మీరు గమనించుంటే గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూ ఏ పేపర్ మెయిన్ పేజ్లో వచ్చింది చెప్పండి? గ్రూప్ 1లో ఇట్లా జరిగిన అవకతవకలని నెక్స్ట్ డే రావాల్సిన ఐటమ్ కదా. అదే పేపర్ లీకేజ్ అప్పుడు లేకపోతే సెకండ్ టైం ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయినప్పుడు మొత్తం అన్ని మెయిన్ పేపర్స్లో వచ్చింది. ఈసారి ఎందుకు రాలేదు? రావాల్సిన అంశం అది, కానీ ఎక్కడ కూడా రాలేదు. ఎవరన్నా మాట్లాడినరా దాని గురించి? ఎక్కడ మాట్లాడలేదు. ఎవరన్నా మాట్లాడినా అవి పబ్లిష్ కాలేదు. అసలు ఎక్కడ ఎత్తి చూపే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు కదా ప్రభుత్వం. సో ఇందులో నాకేమనిపించింది అంటే ఖచ్చితంగా వీళ్ళు వాంటెడ్లీ ఈ ఇష్యూని మొత్తం ఒక డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకుపోవడానికి ఇవన్నీ చేస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అది మాకు క్లియర్గా అర్థమైపోతుంది. గతంలోనే మీరు అందరూ దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేశారు, పార్టీతో కలిసి పనిచేశారు, అధికారంలో తీసుకొచ్చారు. ఏమనిపిస్తుంది ఓవరాల్గా? మళ్ళీ సేమ్ గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు లేకుండా మిమ్మల్ని ఇట్లా చేయడం, కోర్టు కేసులు, ఇదే చిక్కుముళ్ళు. ఓవరాల్గా చూస్తుంటే రాజకీయాలు పక్కన పెడుతుంటే ఒక అభ్యర్థిగా ఇంకా ఎన్ని రోజులు ఫైట్ చేస్తారు ఉద్యోగం కోసం? ఇప్పుడు గ్రూప్ 1 కాదు, ఇంకా చాలా నోటిఫికేషన్ గురించి కూడా ట్రై చేస్తున్నారు మీరు. ఇంకా ఎన్ని రోజులు కొట్లాడాలి మీరు? అదే అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం నష్టం చేసింది అని చెప్పి మేము సరే కొన్ని రోజులు మా టైం పోయినా పర్వాలేదు అని చేసిన వాళ్ళందరూ, కానీ ఈరోజు అసలు ఇంకా వర్స్ట్గా ఉంది వీళ్ళ బిహేవియర్. అడ్మినిస్ట్రేషనే చాలా వర్స్ట్ అనిపిస్తుంది, ఎస్పెషల్లీ నిరుద్యోగుల పట్ల. అసలు ఎంత నిర్లక్ష్యం అంటే ఉండాలి. అసలు వదిలేసినారు మమ్మల్ని, ఖచ్చితంగా మొత్తం వదిలేసినారు. ఒక టీజీపీఎస్సీ ప్రక్షాళన అన్నాడు, అది చేయలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏదో తూతు మంత్రంగా ఇచ్చింది కానీ దాని ప్రకారం ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గ్రూప్ 1 ప్రాపర్గా ఏమంటారు పకడ్బందీగా కండక్ట్ చేసినామన్నాడు, అందులో ఎత్తి చూపితే ఇన్ని తప్పులు కనిపించినాయి. అసలు ఏం చేసిండు నిరుద్యోగులకి? ఇంకా ఘోరంగా తయారైపోయినారు వీళ్ళు. ఎవరు మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు. ఇంకా 3 సంవత్సరాలు మేము ఆడిందే ఆట అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు తప్ప వీళ్ళకి ఏదైనా చేద్దాము అనే అసలు ఆ హోపే మాకు కనిపించట్లేదు. ఎందుకంటే అప్పుడు మేము పోయిన సంవత్సరం లొల్లులు చేసినప్పుడు ఏమైనా పొన్నం ప్రభాకర్ గారు పిలుచుకున్నారు చర్చలకి. ఆ రోజు ప్రతి అంశం మాట్లాడినాం. ఆ రోజు మేము ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇది చేస్తాం అది చేస్తామన్నారు, అది పోయింది. డిప్యూటీ సీఎం గారు చర్చలకు పిలుచుకున్నారు, ఆయన చెప్పినారు, అది లేదు. మొన్న అద్దంకి దయాకర్ వచ్చి చర్చలు చేసినాడు, నేను ఖచ్చితంగా సీఎం దగ్గర తీసుకుపోతాన్నాడు, అది లేదు. ఏదైనా మాటలకే ఉండిపోయింది కానీ చేతలలో మాత్రం శూన్యం వీళ్ళ సైడ్ నుంచి. ఇంకా దారుణంగా అయింది. గత ప్రభుత్వం అని మేము వద్దనుకున్నాం, దానికి మించి దారుణంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇంకా నిరుద్యోగుల్ని మోసం చేస్తుంది. కోరి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఏదో మా ప్రభుత్వం మాకు నోటిఫికేషన్లు ఇస్తుందన్న ఆశతో తెచ్చుకుంటే ఖచ్చితంగా మొదటి నుంచి మోసమే చేస్తుంది. చాలా వరకు అటు పొన్నం ప్రభాకర్ కానీ డిప్యూటీ సీఎం బట్టి కానీ చాలా వరకు గత సంవత్సరం చర్చలు చేశారు. నెక్స్ట్ ఇయర్ మీకు జాబ్లు వస్తాయని చెప్పారు. బట్ సంవత్సరం దాటిన మొన్న అద్దంకి దగ్గర కూడా మా దగ్గరికి వచ్చాడు, లైబ్రరీకి వచ్చాడు, సీఎం దగ్గర తీసుకెళ్తాను, బట్ ఇంతవరకు జరగలేదు. సో డివిజన్ బెంచ్కి సంబంధించి కేవలం స్టే మాత్రమే విధించింది. నెక్స్ట్ మంత్ 15th హియరింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు మాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా మేము చట్ట ప్రకారమే కొట్లాడతామని చెప్పేసి సింధురెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.